మీకు తెలుసా? ఆదామవ్వ దేవుడు సృష్టించాడు. చెట్టు, ఆ ఫలం అనే ఒక ముళ్ళుని వాళ్ళ మధ్యలో పెట్టాడు. అవ్వ దగ్గరికెళ్ళి సైతాను ఒక ముళ్ళు, ఆ ముళ్ళు ఏం చేసింది, ఆ ఫలం తినేలాగా తన బలహీనం, ఏది తన బలహీనమో, అంటే మనం దేంట్లో లొంగిపోతామో, దేని ద్వారా లొంగిపోతామో సైతానికి బాగా తెలుసు. ఆ ముల్లే మనకి పెడుతుంది. మనకి కొంతమందికి డ్యాన్స్ ఇష్టం, కొంతమందికి సింగింగ్ ఇష్టం, కొంతమందికి రకరకాల ఇష్టాలు ఉంటాయి. తినేది ఇష్టం. ఆ ఇష్టాలు ఉన్నాయో సైతానికి బాగా తెలుసు. సైతాన్ ఏమన్నది అవ్వతో, మీరు చనిపోరు, చావనే చావరు, దేవతల్లా మారుతారు అన్నందుకు మనం జీవితకాలం బతికేస్తాం కదా నా భర్తతో కలిసి, మేమిద్దరం హాయిగా బతికేస్తాం కదా అని తను మనసు పెట్టుకునే అనుకుంది. ఆ ఫలం తినేసింది. అదొక ముళ్ళు. దాని ద్వారా పాపం విస్తరించింది. అలాగే రకరకాలమైన మనుషులు రకరకాలమైన ముళ్ళులతో మనం గుచ్చడానికి ట్రై చేస్తూ ఉంటారు. మాటల ద్వారా, చేతల ద్వారా అనేక రకమైన ముళ్ళులు. దేవుడు మనకు చెప్తూనే ఉంటున్నాడు, ఆ ముళ్ళు గుచ్చుకుంటుంది, బాధాకరమైంది, వెళ్ళకమ్మా, వెళ్ళకు నాన్న అని చెప్తూ ఉండగా కూడా మనం వెళ్ళి దేవాది మంచిదే అని మనమే చెప్పి చాలా కష్టాలు తెచ్చుకుంటాం. చాలా ఘోరమైన కష్టాలు తెచ్చుకుంటాం. ఈ లోకంలో మనం జయించలేం. దేవుడు లేకుండా ఏది జయించలేం. ఆఖరికి మన నోట్లో మాట కూడా రావాలి అన్నా అది దేవుని చిత్తం లేదనుకోండి, అది భూతి అవుతుంది. మనుషులు అలాగే ఉన్నారు. మోసం చేసే మనుషులు, అనేకమైన రకాలమైన ముళ్ళులతో గుచ్చే మనుషులే ఉన్నారు ఈ లోకంలో. దేవుడు ఉన్నాడండి. ఆయన మనం పిలుస్తున్నాడు. మనకు చెప్తున్నప్పుడు ఆయన మాట వినకుండా ఆయన మాట త్రోసి వేసేస్తాం.